నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం డాక్టర్ పూర్ణిమ గారి దగ్గర ఉన్నాం. మ్యామ్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్రెడీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. గత 10 సంవత్సరాలుగా కూడా ఆల్రెడీ చాలామందికి సర్వీసెస్ అందిస్తూ, అలాగే వారి వారి దాంపత్య జీవితాల్లో ఒక రకంగా చెప్పాలంటే వెలుగులు నింపుతూ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫర్టిలిటీ సెంటర్గా కూడా కొనసాగుతున్నారు. ఇక్కడ మనం మేడం క్లినిక్లో ఉన్నాం. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఫెర్టిలిటీకి సంబంధించి ఆధునిక పద్ధతులు ఏమొచ్చాయి అండ్ నవేడేస్ సంతాన లేమి సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇంత స్థాయిలో పెరుగుతున్నాయి, వాటికి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మేడం మాటలో విందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. నెక్స్ట్ మ్యామ్, వాట్ అబౌట్ గైనిక్ ఇష్యూస్ మ్యామ్? అండ్ గైనిక్ ప్రాబ్లమ్స్తో చాలా సివియర్గా బాధపడి ప్రాణాంతక వ్యాధిగా భావించచ్చా అసలు ఒక గైనిక్ ప్రాబ్లం అనేది మహిళల్లో? అలాంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి జనరల్గా? మహిళలకి ప్రాణాంతకమైన ప్రాబ్లం ఉండదు, కానీ రోజువారీ ప్రాబ్లమ్సే వాళ్ళకి అంత ట్రబుల్ ఇస్తుంటుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నెలకి 5 రోజులు బట్ట మార్చుకోవడము, ఆ టైంలో పీరియడ్ ఇబ్బంది పెయిన్ అదే ఉంటుంది. కానీ కొంతమందికి పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలీదు, వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ ఉండడము, ముద్దలుగా పడిపోవడము, బ్లీడింగ్ కూడా 10-15 డేస్ ఉండడము, అలా బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల రక్తం తగ్గిపోవడం, అనీమియా, ఇలాంటి కండిషన్స్ కూడా చాలామందికి ఉంటుంది. సో ఇప్పుడు నేను 10 మంది ఓపీడీ చూస్తే అందులో 3-4 అయినా కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి ఉంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మోస్ట్ కామన్ థింగ్ ఉంటుంది. అది ఎందుకు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే హార్మోన్ ఇష్యూస్ వల్ల ఉంటుంది. అవును, మహిళల్లో గైనిక్ సమస్యలు అన్నప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోన్స్కి సంబంధించిన సమస్యలే వింటూ ఉంటాం. అవును, అంటే ఇదేంటంటే అంత కీలకం ఆ హార్మోన్లు మహిళలకి? డెఫినెట్గా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హార్మోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఆడవాళ్ళలో కొంచెం ఇంబ్యాలెన్స్ ఉందంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, ఈజీగా తెలుస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది, అది బేసిక్ హార్మోన్ ఉంటుంది. ఆ థైరాయిడ్లో మనకి థైరాయిడ్ హార్మోన్ తగ్గడాన్ని హైపోథైరాయిడ్ అంటాం. అది ఆడవాళ్ళలో చాలా కామన్ ఉంటుంది. ఆ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ఎవ్రీ బాడీ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే పీరియడ్స్, నెల వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో థైరాయిడ్ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తే పీసీఓఎస్ ఉన్నా కానీ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. అండ్ పీసీఓఎస్ వల్ల ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడము, అప్పర్ లిప్ హెయిర్, బ్లాక్ డిస్కలరేషన్, ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తుంటుంది. సో ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎటువంటి కారణంతో వచ్చినా కానీ అది మెన్స్ట్రల్ హెల్త్ మీద చూపిస్తుంది. సో అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా నవేడేస్ మీరు గమనిస్తున్నటువంటి ఎక్కువ మంది వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి గైనిక్ ప్రాబ్లం? నా దాంట్లో వచ్చేది సగం ఓపీడీ చూస్తే ఇన్ఫర్టిలిటీకి వచ్చినా కానీ గైనిక్ వచ్చినా కానీ పీసీఓఎస్. 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఆర్ఎల్స్ కొంతమంది 20 ఇయర్స్ కన్నా తక్కువ అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ మ్యారేజ్ అయినాక, ఎర్లీ మ్యారేజ్ అయినాక, లైక్ 30 ఇయర్స్ లోపు కపుల్స్ కానీ వచ్చేది ఏంటంటే పీసీఓఎస్ కొంచెం చాలా కామన్ ఉంటుంది. సో అది క్యూరబుల్ ఏనంటే ఏం ప్రాబ్లం? పీసీఓఎస్ అబ్సల్యూట్లీ రివర్సిబుల్. లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి రివర్స్ చేసుకోవచ్చు. సో మీరు చెప్పిన పద్ధతులు పాటిస్తే కనుక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, వాట్ అబౌట్ ఎదుగుతున్న పిల్లలు, అంటే వాళ్ళు మెచ్యూర్ దశకి వస్తున్న పిల్లలు కానీ మెచ్యూర్ అయిన తర్వాత కానీ వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిది? మీరు ముఖ్యంగా పేరెంట్స్కి, తల్లులకి మీరు చెప్పాల్సింది చాలా ఉంది. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఆ పిల్లల్ని హెల్త్ పరంగా ఎలా చూసుకోవాలి? ఒక ఆరోగ్యకరమైన ఒక ఫ్యామిలీ బాగా రన్ అవ్వాలంటే మంచి అందమైన పిల్లలు, చక్కటి పిల్లలు, నాటు అందమైన చక్కటి బట్ ఆరోగ్యకరమైన ఎగ్జాక్ట్లీ హెల్తీ పిల్లలు రావాలి అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ మహిళగా రూపాంతరం చెంది చక్కటి లైఫ్ ఉన్నప్పుడే బాగుంటుంది. మరి అలాంటి వాళ్ళ కోసం ఆ 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉన్నటువంటి ఆడపిల్లల తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము జనరల్గా? ఫస్ట్ 10 to 14 ఇయర్స్ అనేది గ్రోయింగ్ ఏజ్. వాళ్ళకి హైట్ అనేది గ్రోత్ స్పర్ట్ ఉంటుంది, అప్పుడే మెచ్యూరిటీ వస్తుంది అండ్ మెంటల్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది. సో ఆ ఏజ్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఆ టైంలో రైట్ న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అండ్ మనం సోషల్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే హెల్త్ గురించి మాట్లాడుకుంటే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తే చిన్న పిల్లల్లో కూడా ఒబెసిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఒబెసిటీ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు.
కానీ ఇది చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటారు, మేము ఆవు పాలు తాపిస్తున్నాము, బర్రె పాలు తాపిస్తున్నాము, పాలల్లో ఇచ్చే ఇంజెక్షన్ వల్ల మెచ్యూర్ అవుతున్నారు అని అంటారు. అది కంప్లీట్ అపోహ. అది చాలా సైంటిఫిక్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది. చికెన్, ఎగ్స్, మిల్క్ వల్ల కాదు. చికెన్, ఎగ్స్, మిల్క్ మంచివి, తినిపించండి పిల్లలకి. అది తినడం వల్ల మీకేం అమ్మాయిలు తొందర మెచ్యూర్ అవ్వరు. మీరు తినిపించే ప్యాకెట్లో తినిపించే చిప్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ దానివల్ల మెచ్యూర్ అవుతున్నారు. దానివల్ల మనకి చాలా అడల్టరెంట్స్ ఆరల్స్, మనకి అడిక్టివ్ సబ్స్టెన్స్ ఉంటుంది, లైక్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాటి వల్ల మన బాడీలో హార్మోన్స్ని అన్ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇండైరెక్ట్గా ఒబిసిటీ కూడా వస్తుంది. ఆ ఒబిసిటీ, ఎక్సెస్ వెయిట్ వల్ల అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు. ఏమంటారు, మా అమ్మాయికి పాలలో హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటే నేను పాలు తాల్పించాను, చికెన్ ఎగ్స్లో ఉంటుంది, చికెన్ ఎగ్స్ తినిపించాను అని అంటారు. మంచి ప్రోటీన్స్ పెట్టరు. అలా కాక తొందర పెద్ద మనిషి అవ్వడం అది చాలా కామన్గా ఉంది. 90% కేసెస్ అమ్మాయి బరువు ఉన్న అమ్మాయి తొందరగా మెచ్యూర్ అవుతుంది. వితిన్ 7-8 years అమ్మాయి. 7-8 years ఇస్ వెరీ టెండర్ ఏజ్. వాళ్ళకి ఏం అర్థం కూడా కాదు. ఆ ఏజ్లో మెచ్యూర్ అవుతే వాళ్ళకి ఆ మెన్స్ట్రల్ హైజీన్ అర్థం కాక బాడీలో అయ్యే చేంజెస్కి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్న ఏజ్లో మెచ్యూర్ అయిపోతే బోన్స్ అంతా అతుక్కుపోతాయి. సో హైట్ పెరగరు, అక్కడ హైట్ కూడా ఆగిపోతుంది. సో అందుకనే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకనే ఏం తింటున్నారు, బయట ఫుడ్ కంపల్సరీ మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకి బయట కొనిచ్చడం ప్రేమ అనుకోకండి, వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పడమే ప్రేమ. అవును, వాళ్ళకి కావాల్సింది పైగా ఇంట్లో వండి పెడితే ఇంకా అంతకంటే మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అండ్ మేము ముఖ్యంగా ఇలాంటి వాటికి ముందుగానే ఇచ్చే వ్యాక్సినేషన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ప్రివెన్షన్ అంటే ఏమైనా ఉన్నాయండి? రొటీన్ మనకి పీడియాట్రిక్ చార్ట్ ప్రకారము మనకి పుట్టినప్పటి నుంచి 10 years వరకు అన్ని డిసీజెస్ కోసం ఇమ్యునైజేషన్. గైనిక్ పరంగా మేము చెప్పేది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. అమ్మాయిలకి లైక్ 11 to 14 years లోపు అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటే అన్ని తీసుకోవడం మంచిది, అంతే కదండి. ఏదైనా మనకి ప్రివెన్షన్ ఉంది అంటే, మన క్యూర్ కంటే ప్రివెన్షన్ చేసుకోవడం మనకి అవైలబిలిటీ ఉంది అంటే చాలా మంచిది. సో అమ్మాయిలకి అండ్ ఈవెన్ ఇది అబ్బాయిలకు కూడా యానల్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ రాకుండా కూడా హెచ్పివి వ్యాక్సిన్ రీసెంట్గా రికమెండ్ చేస్తున్నారు. సో 10 to 11 to 14 years అమ్మాయిలకి 2 doses ఉంటాయండి. 2 doses తీసుకుంటే ఫ్యూచర్లో వరల్డ్లో కామనెస్ట్ క్యాన్సర్ ఏంటి, గర్భసించి మూతి అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. సో వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అమ్మాయిలకి. ఓకే, అంటే సర్వైకల్ క్యాన్సర్కి రకరకాల కారణాలు ఉంటాయి జనరల్గా. ఎస్ మ్యామ్, అంటే ఇవన్నీ కూడా క్యూరబుల్లేనా? వాళ్ళకి ఒకవేళ ఆ సర్వైకల్ క్యాన్సర్ గుర్తిస్తే కనుక వాళ్ళకి మెడిసిన్స్తో అది సెట్ అయిపోతుందా, పర్వాలేదా? వరల్డ్లో మనకి ఉన్న క్యాన్సర్స్ అన్నింటిలో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ మనం 10 years ముందే గుర్తుపట్టగలుగుతాము. అన్ని క్యాన్సర్స్ ఒకసారి వచ్చాక సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్లో గుర్తుపడతాం. కానీ సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 10 to 15 years ముందే దానికి వచ్చే బాడీలీ చేంజెస్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాము. అదేంటంటే పాప్స్మియర్. సో దానికి స్క్రీనింగ్ అనేది ఉంటుంది. 30 years దాటిన వాళ్ళందరూ పాప్స్మియర్ అనేది జస్ట్ గైనిక్ ప్రొసీజర్ ఉంటుందండి. గైనకాలజిస్ట్ దగ్గర విజిట్కి అవుట్ పేషెంట్లోనూ ఒక స్మియర్ టెస్ట్ అని చేస్తారు. అది చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది మనకి. సో ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎవ్రీ 3 to 5 yearsకి చెక్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో ఈ టైప్ ఆఫ్లో మహిళల్లో వచ్చేటువంటి గైనిక్ సమస్యల్లో కీలకమైంది ఇది. ఎస్ మ్యామ్.